యాక్టివిటీ 4 అయస్కాంత ధృవాలను గుర్తించుట. దీనికి కావలసిన పరికరాలు షీట్ ఆఫ్ పేపర్, డ్రాయింగ్ పిన్స్, ఐరన్ ఫిల్లింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్. పేపర్కి 4 వైపులా డ్రాయింగ్ పిన్స్ ఫిక్స్ చేయవలెను. స్ప్రెడ్ ద ఐరన్ ఫిల్లింగ్స్ ఆన్ ది పేపర్. పేపర్ మధ్యలో బార్ మ్యాగ్నెట్ను ఉంచితే దాని చివరల అయస్కాంత ఆకర్షణ బలం ఎక్కువగా ఉండి ఐరన్ ఫిల్లింగ్స్ అంటుకుంటాయి. అయస్కాంతం యొక్క చివర్లను అయస్కాంత ధృవాలు లేదా పోల్స్ అంటారు. అయస్కాంతం యొక్క ధృవాల వద్ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ బలంగా ఉంటుంది. ఏరియా అరౌండ్ ది మ్యాగ్నెట్ విచ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయస్కాంతం యొక్క ఆకర్షణ ప్రభావం ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు. దండయస్కాంతాన్ని ఐరన్ ఫిల్లింగ్స్లో ఉంచి తట్టినప్పుడు ఎడమవైపు చూపిన పటం మాదిరిలో అయస్కాంత బలరేఖలు కనిపిస్తాయి. అయస్కాంత క్షేత్రం యొక్క దిశను తెలిపే ఊహాత్మక రేఖలను అయస్కాంత బలరేఖలు అంటారు. ఈ అయస్కాంత బలరేఖలు అయస్కాంతం బయట ఉత్తర ధ్రువం నుంచి బయలుదేరి దక్షిణ ధ్రువాన్ని చేరుతున్నట్లు కనిపిస్తాయి. ఇవి అయస్కాంతం లోపల దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువానికి చేరుతాయి. అంటే ఇవి సంవృత వలయాలు, క్లోజ్డ్ లూప్స్. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నెవర్ ఇంటర్సెక్ట్. అయస్కాంత బలరేఖలు ఎప్పటికీ ఖండించుకోవు. దండయస్కాంతంలో ధ్రువాలు అయస్కాంతం యొక్క 2 చివర్లలోనూ ఉంటాయి. గుర్రపు నాడాకార అయస్కాంతమును ఐరన్ ఫిల్లింగ్స్లో ఉంచినప్పుడు ఎడమవైపు చూపిన పటం మాదిరిలో అయస్కాంత బలరేఖలు కనిపిస్తాయి. యు ఆకార అయస్కాంతము లేదా గుర్రపు నాడాకార అయస్కాంతంలో యు ఆకృతి యొక్క చివరల్లో ధ్రువాలు ఉంటాయి. చివరల్లో పోల్ స్ట్రెంత్ లేదా ధ్రువశాతం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఐరన్ ఫిల్లింగ్స్ ఎక్కువగా ఆకర్షించబడతాయి. యు షేప్డ్ మ్యాగ్నెట్లో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కుడివైపు చూపిన పటంలో మాదిరి ఉంటాయి. రింగ్ షేప్డ్ మ్యాగ్నెట్లో అయస్కాంత ధ్రువాలు సమతల ఉపరితలానికి పైన క్రింద ఉంటాయి. స్పెరికల్ మ్యాగ్నెట్ లేదా గోళాకార అయస్కాంతంలో అయస్కాంత ధ్రువాలు గోళానికి 2 వ్యతిరేక బిందువుల వద్ద ఉంటాయి. ఓవరాల్గా గమనిస్తే ధ్రువాల వద్ద పోల్ స్ట్రెంత్ లేదా ధ్రువసత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ టేబుల్ను ఒకసారి గమనిస్తే దండ అయస్కాంతం 2 చివర్లలో ధ్రువాలు ఉంటాయి. గుర్రపు నాడాకార అయస్కాంతంలో యు ఆకృతి యొక్క 2 చివర్లలో ధ్రువాలు ఉంటాయి. రింగ్ మ్యాగ్నెట్లో సమతల ఉపరితలానికి పైన క్రింద ధ్రువాలు ఉంటాయి. స్పెరికల్ మ్యాగ్నెట్లో గోళం యొక్క 2 వ్యతిరేక బిందువుల వద్ద ధ్రువాలు ఉంటాయి.